స్వేచ్ఛ ఇటువంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? వాడే పూర్ణచంద్రే కారణం. వాడే దుర్మార్గుడు. వాడిని శిక్షించాలి, వాడిని బయటకు రాకుండా చేయాలి. అవసరమైతే వాడిని కూడా ఉరిదీయాలి. అంటే ఎటువంటి మాటలు చెప్పేవాడు? అంటే గతంలో స్వేచ్ఛకి పెళ్లి జరిగింది, డివోర్స్ అయిపోయింది. పూర్ణచందన్ ఎటువంటి మాటలు చెప్పేవాడు? అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం వల్ల మోసం చేసిండు. అవును, అందుకే ఆమె మనస్తాపానికి గురైంది. కనీసం వాళ్ళ పాప ఉన్నదని కూడా ఆలోచించలేదు. వాడే ముఖ్యం అనుకొని వాడి గురించి ప్రాణాలు తీసుకున్నది. అంటే ఎందుకు వీళ్ళకి ఎక్కడ చెడింది? పెళ్లి చేసుకోనని మొహం చాటేయడం వల్లనేనా, లేకపోతే ఏమంటున్నాడు పూర్ణచందన్? ఏమంటున్నాడంటే ఏం జరిగిందో ఇక తెలియదు మాకు. జరిగిన విషయం ఇది. మీకు ఎప్పుడైనా చెప్పిందా? ఏమైంది అని అంటే ఏం లేదక్క, ఎప్పుడున్నదే మాకు, ఏం లేదు అని చెప్పింది. ఎందుకురా అట్లా చేస్తున్నావు, మంచిగా ఉండండిరా, కలిసినప్పుడల్లా ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటాము, సరేలే సరేలే అన్నది. చివరికి ఇంత పని చేసింది. ఇట్లా ఎన్నోసార్లు నుంచి స్వేచ్ఛని మీరే 4 నెలల పాప. అప్పుడు నాకు మ్యారేజ్ కాలే, నేను 8th క్లాస్ 9th క్లాస్. అప్పటి నుండి నేనే అన్నీ చూసుకున్నా నేను. బాబాయ్ ఈ సమస్యల గురించి చెప్పిందా? చివరిగా ఏం మాట్లాడింది మీతో? చివరిగా ఇదే మాట్లాడింది, అక్క నేను ఇక ఆయనని మర్చిపోతా, నా జాలు నేను ఉంటా అంటే, సరేరా సరే ఇంకా సంతోషమే ఉండు, ఇక మళ్ళీ అతనికి ఫోన్లు కానీ ఏమి చెయ్యకు అని చెప్పి సరేనే అని అన్నది. అంటే మళ్ళీ 26th రోజు కూడా, మొన్న 26th రోజు సాయంత్రం డ్యూటీకి వెళ్ళి ఇక నేను ఫోన్ చేసిన, మళ్ళీ చేస్తే నేను డ్యూటీలో ఉన్నా, ఇంటికి వచ్చిన తర్వాత నైట్ మాట్లాడుతా అన్నది. నైట్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకుంటే కోపం వచ్చిందేమో, కోపం మీద అట్లనే చేస్తుంది అప్పుడప్పుడు అనుకున్నా, కానీ ఇంతవరకు తెస్తుందని అనుకోలేదు. 26th రోజు తండ్రికి కాల్ చేసింది, మీకు కూడా చేసి మేము విడిపోతున్నామని చెప్పింది. అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? పూర్ణం అన్న వ్యక్తి ఏమన్నాడు అనేది ఏమైనా చెప్పిందా? ఏమన్నాడో మరి, ఏం బెదిరించిండో. వాడు ఎంత నీచుడు, నికృషుడు, మోసగాడు. అమాయకురాలు ఉట్టిగానే నమ్మేస్తుంది, ఈ విషయాలలో మాత్రం. అన్నిట్లలో స్ట్రాంగ్ ఉంటుంది, కానీ ఈ విషయాలలో మాత్రం ఉట్టిగానే లొంగిపోతుంది. అంటే స్వేచ్ఛకే కాకుండా అనేక మంది జీవితాలతో ఆడాడని అంటున్నారు. అలా అని ఏం లేదు, అట్లా అని మ్యారేజ్ చేసుకున్నది, ఏదో ఇట్లనే గొడవలు వస్తే విడిపోయారు తప్ప ఇంకా వేరే ఏమి లేవు. పూర్ణం అన్న వ్యక్తి కూడా స్వేచ్ఛనే కాకుండా ఇంకా వేరే వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేశారంట, నాశనం చేశాడంట. అందుకనే వాడికి మంచి గట్టి శిక్ష పడాలి. ఎందుకంటే ఇంకొక అమ్మాయిని అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా వాడికి మంచి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం మేము. వాడిని కూడా ఉరిదీస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటాం. పోలీసులు ఏమంటున్నారు? కేసు పెట్టారా? మీరు ఏం చెప్తున్నారు వాళ్ళ వైపు నుంచి? పోలీసులు కేసు పెట్టాము. మరి అన్ని విషయాలు నాకు తెలియదు నాకు, ఎందుకంటే నేను అసలు ఓపిక లేదు నాకు. నాకు నా చిట్టి తల్లిని నేను గుండెల మీద వేసుకొని పెంచిన, నేను ఎట్లా మర్చిపోవాలి? ఎక్కడి నుంచి వస్తున్నదని చూడాలి. నేను హైదరాబాద్ వస్తున్నామంటే, అక్క రావే నా దగ్గరికి, ఎప్పుడు రావాలేరా అంటే, ఇవాళ డ్యూటీ ఉన్నది నాకు, రేపు రా అని అంటుండే. నన్ను ఎంత ప్రేమగా చూసేది, మా సార్ని కూడా అంత ప్రేమగా చూసేది. అన్నయ్య నేను అక్క, నన్ను అక్క అనేది. నేను వాళ్ళ మేనత్త కూతుర్ని, వాళ్ళ నాన్న వాళ్ళ అక్క కూతుర్ని నేను. మేనవది నేను అన్నట్టు, మీకు వరుసలు అర్థం కావులే కానీ వాళ్ళ మేనత్త కూతుర్ని నేను.